శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు యోగిని ఏకాదశి. యోగిని ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల 2 ఏకాదశి తిథులు వస్తాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ యోగిని ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనటువంటి, శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి ముఖ్యమైనటువంటి ఏకాదశి. మరి ఈ రోజున శ్రీ మహావిష్ణువును తప్పకుండా పూజించి స్వామివారి కథల గురించి వినడం వలన స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో యోగిని ఏకాదశి కథ గురించి చెప్పమని కోరుతారు. అందుకు శ్రీకృష్ణుడు బదులిస్తూ, మహారాజా, ఈ పర్వదినాన ఉపవాసం చేస్తే ఇహలోకంలో ఆనందం, పరలోకంలో మోక్షం లభిస్తాయంటూ దీనికి సంబంధించినటువంటి కథ గురించి ఈ విధంగా తెలియజేస్తాడు. పూర్వం కుబేరుడు అనే ఒక రాజు అల్కాపురి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను పరమశివ భక్తుడు. అతని సేవకుడు హేమాలి ప్రతిరోజు కూడా పూజ కోసం మానస సరోవరం నుండి పూలు తీసుకుని వచ్చేవాడు. ఒకనాడు అతను భార్య మోజులో పడి దైవ కార్యాన్ని విస్మరిస్తాడు. దానికి కుబేరుడు అతన్ని శపిస్తాడు. హేమాలి భార్య దూరమైపోతుంది. కుష్ఠవ్యాధిగ్రస్తుడై భూలోకంలోకి వస్తాడు అతను. భూలోకంలో మార్కండేయ మహర్షి వద్ద తన బాధ గురించి చెప్పుకుంటాడు. దానికి పరిహారంగా యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని ఆ మహర్షి తెలియజేస్తాడు. సకల పాపాలు తొలగిపోతాయంటూ చెబుతాడు. హేమాలి అలాగే ఉపవాసం చేసి శాప విముక్తి పొందుతాడు అంటూ శ్రీకృష్ణుడు యోగిని ఏకాదశి గురించి తెలియజేసినటువంటి కథ ఇది. ఇప్పుడు రుక్మాంగదుడి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం రుక్మాంగదుడు అనే ఒక రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పల వలె చూసుకుంటూ ఉండేవాడు. ప్రజలు కూడా ధర్మవర్తలై జీవిస్తూ ఉండేవారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యముడికి పని లేకుండా పోతుంది. పాపుల కోసం యమధర్మరాజు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నుతాడు. ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిణి అయి రుక్మాంగదుడు చేసేటటువంటి వ్రతాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి యమధర్మరాజు పన్నాగం పన్నుతాడు. అలా ఒకనాడు రుక్మాంగదుడు వేటకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో తారసపడినటువంటి మోహిని రూపంలో ఉన్నటువంటి రమ్మను చూసి రుక్మాంగదుడు మోహావేశ పరవశుడై తనను వివాహమాడమంటూ బ్రతిమలాడతాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన యొక్క వశవర్తి అయి ఉంటేనే నిన్ను వివాహం చేసుకుంటానంటూ నిబంధన పెడుతుంది. అందుకు అంగీకరించినటువంటి రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. అలా రుక్మాంగదుని యొక్క వ్రతభ్రష్టుని చేయడమే ఆమె యొక్క లక్ష్యం కాబట్టి ఒక ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమంటూ ఆయన్ను కోరుకుంటుంది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకిస్తాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమంటూ ఆమె కోరుకుంటుంది. ఏకాదశి వ్రతాన్ని గొప్పగా భావించినటువంటి రుక్మాంగదుడు కన్న కొడుకును చంపడానికి నిర్ణయించుకుంటాడు. అతని భక్తికి మెచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై జరిగినటువంటి మోసాన్నంతా కూడా అతనికి వివరించి రుక్మాంగదుడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ విధంగా తిథులన్నింటిలోనూ పవిత్రమైనదిగా చెప్పబడేదే ఏకాదశి. ఏకాదశి అంటే తిథుల్లో 11వది. ఇక ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథల్లో అంబరీషుని యొక్క కథ ఒకటి. పూర్వం అంబరీషుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను చక్కగా పరమ భాగవతోత్తముడు, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. అంబరీషుడు 7 దీవుల యొక్క భూమండలం యావత్తూ కూడా పరిపాలించాడు. లెక్కలేనంత సిరి సంపదలతో తూలతూగుతూ ఉంటాడు. దుర్లభమైనటువంటి సిరి సంపదలను ఒక కలగా భావించినటువంటి మహాభాగవతుడు అతడు. భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అంటే అతనికి అంత భక్తి. ఇక ఆ స్వామి భక్తులంటే అతనికి ప్రాణ సమానంగా భావించేవాడు. తన మనసు ఆ శ్రీహరి యొక్క పాద పద్మాలపై లగ్నం చేశాడు. తన నాలుకను శ్రీహరి యొక్క కీర్తనలకి వినియోగిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఎప్పుడూ కూడా ఆ స్వామిపైనే తన యొక్క మనసును లగ్నం చేసుకొని నిరంతరము ఆ స్వామిని మనసులో నింపుకున్నటువంటి గొప్ప భక్తుడు అంబరీషుడు. సరస్వతీ నది ఒడ్డున అద్భుతమైనటువంటి అశ్వమేధ యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞానికి ఆధ్వర్యులుగా వశిష్ఠుడు, గౌతముడు ఇలా మొదలైనటువంటి మహా ఋషులందరూ కూడా అక్కడకు వస్తారు. పరిపూర్ణంగా వారందరికీ భూరి దక్షిణలతో యాగాన్ని చేసి యజ్ఞాధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువును అంబరీషుడు ఆరాధిస్తాడు. అలా పండితులు, ఋత్విజులు దేవతలను తలపించే విధంగా వస్త్రధారణ చేసి ఆ యజ్ఞానికి వస్తారు. యజ్ఞాన్ని కళ్ళారా తిలకిస్తారు. ఆ సమయంలో వారు కూడా చూసేందుకు దేవతల్లా భాసిస్తారు. అంబరీషుడి రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆదిపురుషుడైనటువంటి శ్రీహరి చరిత్రలే వింటూ అతని గాథలే గానం చేస్తూ ఉంటారు.
అందువలన దేవతలకు ప్రియమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా ఆ ప్రజలు కోరరు. తమ హృదయంలో శ్రీహరిని దర్శిస్తూ ఇతర భోగాల వైపుకు మనసు పోనివ్వకుండా మహదానందాన్ని పొందుతూ ఉంటారు. ఆ విధంగా అంబరీషుడి యొక్క భక్తితత్వం, అలాగే స్వధర్మాన్ని పాటిస్తూ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. సిరి సంపదలు, సేవకులు, భార్యా పిల్లలు అన్నీ కూడా అసత్యమే అని భావిస్తాడు. అతని నిరంతర భక్తికి ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అతన్ని రాజ్యాన్ని రక్షించడానికై తన యొక్క సుదర్శన చక్రాన్ని నియమిస్తాడు. అంబరీషుని భార్య పేరు శీలవతి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ద్వాదశి వ్రతం 1 సంవత్సరం పాటు చేస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ఆరాధిస్తారు. వ్రతం పూర్తయ్యాక చక్కగా ఉపవాసం ఉంటారు. ద్వాదశి రోజు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరిని అర్చిస్తూ ఉంటాడు. సర్వోపచారాలతో మహాభిషేకాన్ని విధి విధానంగా చేస్తూ ఉంటాడు. బ్రాహ్మణులను, సిద్ధులను పూజిస్తాడు. బంగారం, వెండి వస్తువులతో అలంకరించినటువంటి 60 కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానంగా ఇస్తాడు. ఈ విధంగా ఎన్నో దాన ధర్మాలను చేస్తాడు. 60 కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానంగా ఇస్తాడు. వాటితో పాటు షడ్రశోపేతంగా బ్రాహ్మణులకు అన్న సమారాధన చేస్తాడు. వాళ్ళ అనుమతి తీసుకొని పాలన చేయడానికి సిద్ధపడతాడు. అయితే సరిగ్గా అదే సమయానికి దూర్వాస మహాముని అక్కడకు అతిథిగా వస్తాడు. అతన్ని చూడగానే లేచి నమస్కరిస్తాడు అంబరీషుడు. ఆసనాన్ని నియమించి కూర్చుని పెడతాడు. విధి విధానంగా అతిథి పూజ చేస్తాడు. పాదాభివందనం చేసి భోజనానికి ఆహ్వానిస్తాడు. అంబరీషుని ఆహ్వానానికి దూర్వాసుడు అంగీకరించి మాధ్యానిక నిత్యకర్మలను ఆచరించొస్తానని చెప్పి యమునా నదికి వెళతాడు. పరబ్రహ్మను ధ్యానిస్తూ స్నానంలోనే నిమగ్నమై ఉండిపోతాడు దూర్వాసుడు. అంబరీషుడు ఆ మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పటికింకా ఒక ముహూర్త కాలం ద్వాదశి ఉంటుంది. ద్వాదశి తిథి దాటకుండానే పారణ పూర్తి కావాలి. దూర్వాసుడేమో ఇంకా రాలేదు, ఏం చెయ్యాలి అని ధర్మ సందేహంలో పడతాడు అంబరీషుడు. ద్వాదశి తిథి దాటిపోతే ఇంతవరకు చేసినటువంటి వ్రతమంతా చెడిపోతుంది. అతిథిని విడిచిపెట్టి భోజనం చేయడం అధర్మం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పమంటూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను అడుగుతాడు. అతిథిని విడిచి భోజనం చేయాలా, ద్వాదశి గడియలు అయిపోయాక భోజనం చేయాలా? రెండూ దోషాలే. ఇప్పుడు ఏం చేస్తే పాపం రాకుండా ఉంటుందో చెప్పండి అని అడుగుతాడు. నీళ్లు తాగితే భోజనం చేసినట్లు అవుతుంది, చేయనట్లు అవుతుందని వేదవచనం. అందుచేత నీళ్లు తాగి వ్రతం పూర్తి చేస్తానంటాడు అంబరీషుడు. బ్రాహ్మణుల అనుమతి తీసుకొని శ్రీహరిని ధ్యానించి నీళ్లు మాత్రం తాగి పారణ పూర్తి చేస్తాడు. తరువాత దూర్వాసముని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు అంబరీషుడు. స్నానాది మాధ్యానిక నిత్యకర్మలను అనుష్ఠించుకొని యమునా నది నుండి దూర్వాస మహాముని తిరిగి వస్తాడు. అంబరీషుడు ఎదురు వెళ్ళి ఆయనకు స్వాగతం చెబుతాడు. ఆ మహర్షికి అంబరీషుని చూడగానే ఎంతో విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన పాలన పూర్తి చేశాడని తెలుసుకుంటాడు. అప్పటికే ఆకలితో నకనకలాడుతూ ఉన్నటువంటి దూర్వాస మహాముని అంబరీషునిపై విపరీతమైనటువంటి కోపం తెచ్చుకుంటాడు. దాంతో అంబరీషుడు పాలన పూర్తి చేశాడని తెలియడంతో రుద్రుడైపోతాడు. అంబరీషుడు వణికిపోతుంటాడు. చేతులు జోడించి వినయంగా నమస్కరించి నిల్చొని ఉంటాడు. అయితే అంబరీషుణ్ణి మహాకోపంతో చూస్తూ ఉంటాడు దూర్వాసుడు. అందర్నీ చూస్తూ ఇలా పలుకుతాడు. వినండి, ఈ క్రూరుడు ధనమదం చేత ఉన్నాడు. భగవంతుడిపై ఇసుమంత భక్తి కూడా ఇతనికి లేదు. మహాత్ముడని చెప్పి విర్రవీగుతున్నాడు. ధర్మాన్ని కాపాడవలసినటువంటి ఈ రాజు ధర్మాన్ని నాశనం చేశాడు. నేను అతిథిగా వచ్చాను, నన్ను భోజనానికి ఆహ్వానించాడు. నాకు భోజనం పెట్టకుండానే తాను తినేశాడు. అంబరీష, నువ్వు చేసినటువంటి ఈ అధర్మ కార్యానికి ఫలం ఇప్పుడే అనుభవిస్తావంటూ రుద్రుడైపోతాడు. ఆ విధంగా తన జటలో నుండి ఒక పాయను ఊడదీస్తాడు. అందులో నుండి కృత్య పుడుతుంది. అంబరీషుణ్ణి హతమార్చడం కోసం ఆమెను పుట్టిస్తాడు అంబరీషుడు. ఆ కృత్య ప్రళయాగ్నిలా మంటలు కక్కుతూ పెద్ద కత్తిని పట్టుకొని అంబరీషుడి మీదకు వెళుతుంది. ఆ కృత్య నడుస్తూ ఉంటే భూమి కూడా కంపిస్తూ ఉంటుంది. ఆ కృత్యను చూసి అంబరీషుడు కించిత్ కూడా చెలించలేదు, అడుగు వెనక్కు వేయలేదు. పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరి తన భక్తుడిని రక్షించడం కోసం ముందుగానే సుదర్శన చక్రాన్ని నియమిస్తాడు. ఆ సుదర్శన చక్రం దూసుకువచ్చి దూర్వాసుడు ప్రయోగించినటువంటి కృత్యను బూడిద చేసేస్తుంది. అక్కడితో ఆ సుదర్శన చక్రం ఆగలేదు, దూర్వాసుడి మీదకు తిరగబడుతుంది. తాను ప్రయోగించినటువంటి కృత్యను బూడిద చేసి ఆ సుదర్శన చక్రం తన మీదకు రావడం చూస్తాడు దూర్వాసుడు. ఇక చేసేదేమి లేక పంచెగ్గొట్టి ప్రాణాలు అరచేత పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు.
అయినా ఆ సుదర్శన చక్రం మాత్రం దూర్వాసుని వెంటపడి తరుముతూ ఉంటుంది. సుదర్శన చక్రం అలా వెంటాడుతూ ఉంటుంది. దూర్వాసుడు సుమేరు పర్వత గుహల్లోకి దూరడానికి పరిగెడతాడు. అయినప్పటికీ విడిచిపెట్టలేదు. అన్ని దిక్కులకు పరిగెడతాడు. భూమి, ఆకాశం, అధోలోకాలు, సముద్రాలు, అలాగే లోకపాలకుల లోకాలు, స్వర్గం, ఊర్ధ్వలోకాలు, ఇలా అన్ని ప్రదేశాలకు పరిగెడతాడు. ఎక్కడికి పరిగెత్తినా ఆ సుదర్శన చక్రం అతన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడికి పడితే అక్కడికి నిప్పులు కక్కుకుంటూ అతన్ని వెంటాడుతూ వస్తుంది. ఇంక ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు దూర్వాసుడికి. ఎవరూ రక్షించేవారు లేరు అతన్ని. నీరు గారిపోతాడు. నిశ్చేష్టుడై రక్షించు రక్షించు అంటూ బ్రహ్మ దగ్గరకు పరిగెడతాడు. బ్రహ్మదేవుడా, స్వయంభువుడవు నువ్వు. ఈ తేజోవంతమైనటువంటి చక్రం నుండి నన్ను రక్షించవా అని అడుగుతాడు. అది నా వల్ల కాదు నాయనా అంటాడు బ్రహ్మదేవుడు. నా పూర్వార్ధ పరార్థముల ఆయువు పూర్తి కాగానే కాలాత్ముడైనటువంటి ఆ శ్రీహరి ఈ సృష్టిని సంహరిస్తాడు. విశ్వం నాశనం చేయడానికి సంకల్పిస్తాడు. కనురెప్పపాటులో ఈ విశ్వం, నా బ్రహ్మలోకం అతనిలో నీలమైపోతాయి. దక్షుడు, భృగువు మొదలైనటువంటి ప్రజాపతులు, నేను, శివుడు, దేవతలందరం కూడా అతని ఆజ్ఞతో లోకహితం కోసం పనిచేస్తున్నాం. బ్రహ్మదేవుడు తన వలన కాదనడంతో చేసేదేమీ లేక దూర్వాసుడు కైలాసానికి పరమేశ్వరుడి దగ్గరకు పరిగెడుతూ వెళ్తాడు. అలా వెళ్ళి పరమేశ్వరుణ్ణి చూస్తాడు. పరమేశ్వరుడు కూడా అలాగే అంటాడు. దూర్వాస, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం నేను అడ్డగించగలనా? బ్రహ్మ అనంతకోటి బ్రహ్మాండాలు, జీవకోట్లు అతను ఎన్నో సృష్టిస్తాడు. అతన్ని కాదని మేమేమీ చేయలేం. నేను, సనత్కుమారుడు, నారదుడు, బ్రహ్మ, కపిలదేవుడు, దేవలుడు, ధర్ముడు, ఆసూరి, మరీచి ఇలా మొదలైన వారందరూ కూడా సిద్ధేశ్వరులు ఎవరూ కూడా శ్రీహరి మాయను తెలుసుకోలేరు. ఇది సుదర్శన చక్రం, శ్రీహరి ఆయుధం. మా వంటి వారికి కూడా చాలా కష్టతరమైనది. కాబట్టి దానిని శరణు వేడుకో. నిన్ను శ్రీహరి ఒక్కడే రక్షించగలడు. ఇంకెవ్వరూ కూడా నిన్ను రక్షించలేరు అని అంటాడు. ఇక చేసేది లేక దుర్వాసుడు కైలాసం నుండి వైకుంఠానికి పరుగు తీస్తాడు. లక్ష్మీదేవితో కూర్చున్నటువంటి శ్రీహరిని వైకుంఠంలో చూస్తాడు. సుదర్శన చక్రం మంటల వేడికి మాడిపోతూ ఉన్నటువంటి ఆ దూర్వాసుడు వెళ్ళి శ్రీహరి పాదాల మీద పడతాడు. అచ్యుత, అనంత, గోవింద, ఇక నేను పరిగెత్తలేను స్వామి, తపించిపోతున్నాను. ఇప్పుడు నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు. శరణు శరణు ప్రభు, విశ్వభావన, కృష్ణ, అపరాధం చేశాను, నన్ను రక్షించు. నీ ప్రభావం తెలుసుకోలేకపోయాను. నీ ప్రియభక్తుడి విషయంలో అపరాధం చేశాను, క్షమించు, నన్ను రక్షించు. నీ పేరు స్మరిస్తే చాలు నరక యాతనలు పడుతున్నటువంటి ప్రాణి కూడా రక్షింపబడుతుంది అని అంటాడు. అలా శ్రీహరి గంభీర స్వరంతో, దూర్వాస, నేనెప్పుడూ కూడా భక్తపరాధీనుణ్ణి. నాకు స్వాతంత్ర్యం ఏమీ లేదు. నా మనసు నా భక్తుల చేతుల్లో ఉంటుంది. నా భక్తులు నన్ను ప్రేమిస్తారు, నేను నా భక్తులను ప్రేమిస్తాను. నా భక్తులకు నేనొక్కడినే ఆధారం. అందువలన నా భక్తులను కాదని నా లక్ష్మిని, చివరికి నన్ను నేను కూడా విడిచి ఉండను. భార్య, పుత్రుడు, ఇల్లు, వాకిళ్ళు, తల్లిదండ్రులు, ధనప్రాణాలు, ఇహపరాలు ఇలా అన్నీ వదులుకొని నన్నే ఆశ్రయించినటువంటి నా భక్తులను నేనెందుకు వదులుకుంటాను? నేను కలలో కూడా వదులుకోను. అసలు నువ్వు అలా ఊహించుకొని కూడా ఊహించుకోవద్దు. నా ప్రియభక్తులే నా హృదయం, నా భక్తుల హృదయమే నేను. నన్ను తప్ప ఇంకేమీ ఎరగరు వారు. వాళ్ళను తప్ప నేను కూడా ఇంకా ఏమీ ఎరగను. నా భక్తులంటే నాకు అంత ప్రేమ. ఓ దుర్వాస, నీకొక ఉపాయం చెబుతాను విను. ఏ అంబరీషుణ్ణైతే నీవు అకారణంగా బాధించాలని ప్రయత్నించి నువ్వు ఈ ఆపదను నెత్తిన వేసుకున్నావో ఆ అంబరీషుడి దగ్గరకే వెళ్ళు. అతడే నిన్ను తప్పక రక్షిస్తాడు. నిరపరాధులైనటువంటి సాధువులను బాధ పెట్టేవారికి కష్టాలు తప్పవు. బ్రాహ్మణుడు అన్నవాడు విద్యను గడించాలి, తపస్సు చేయాలి. అవే అతనికి పరమ కళ్యాణం కలిగిస్తాయి. ఇక సందేహం లేదు. అయితే బ్రాహ్మణుడు దుర్నీతిపరుడైతే మాత్రం అవే విపరీత ఫలాన్నిస్తాయి. వెళ్ళు, నీకంతా శుభమే కలుగుతుంది అంటూ అంబరీషుడిని శరణు వేడుకో, నీకు శాంతి లభిస్తుందంటాడు శ్రీ మహావిష్ణువు. ఇక భగవంతుడు శ్రీహరి అలా చెప్పడంతో అక్కడి నుండి బయలుదేరుతాడు దూర్వాసుడు. అలా సుదర్శనం వెంటపడుతూనే ఉంటుంది. ఆ సుదర్శన చక్ర మంటల్లో మాడిపోతూ దుఃఖిస్తూ వచ్చి అంబరీషుని పాదాల మీద పడతాడు. దూర్వాసుడు అంతటి వాడు తన యొక్క పాదాలను పట్టుకోవడంతో సిగ్గుపడతాడు అంబరీషుడు. అతని హృదయం కరిగిపోతుంది. చటుక్కున లేస్తాడు. సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేస్తాడు. సుదర్శన చక్రమా, నీవు తేజోవంతుడివి, నువ్వే సూర్యుడివి, నువ్వే చంద్రుడివి, భూమి, ఆకాశం, జలం, వాయువు, 5 తన్మాత్రాలు, సర్వేంద్రియాలు అవన్నీ కూడా నువ్వే. శ్రీహరికి ప్రియమైనటువంటి ఆయుధానివి కదా నువ్వు.
1000 అంచులు కలిగినటువంటి మహాచక్రానివి నీకు నమస్కరిస్తున్నాను. సర్వాస్త్రాలను సంహరిస్తావు. పృథ్వీపతివి నీవు. సుదర్శనమా, ఈ బ్రాహ్మణుని రక్షించు. ఇతనికి శుభాన్ని కలిగించు. ఇలా పలు విధాలుగా పదే పదే వేడుకుంటూ ఉంటాడు అంబరీషుడు. ఈ విధంగా వేడుకున్న తర్వాత నేను యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటి పుణ్యకర్మలను చేసిన వాడిని అయితే, బ్రాహ్మణ పరాయణుడనే అయితే, మంచి కులంలో జన్మించి ఉంటే దూర్వాసముని దుఃఖం నుండి విముక్తుడు కావాలి. సర్వగుణాశ్రయుడు, సర్వభూత బాంధవుడు అయినటువంటి శ్రీహరి ధర్మం వలన మా మీద ప్రసన్నుడైతే ఈ దూర్వాసముని దుఃఖం నుండి విముక్తి కావాలి. అంబరీషుడు అలా స్తోత్రం చేయడంతో సుదర్శన చక్రం శాంతిస్తుంది. సుదర్శన చక్రం మంటల్లో నుండి విముక్తి పొందుతాడు దూర్వాసుడు. అలా దూర్వాసుడు అంబరీషుణ్ణి పదే పదే అభినందించి ఆశీర్వదిస్తాడు. రాజా, శ్రీహరి భక్తి మహిమను కల్లారా చూశాను. నేను నీకు అపకారమే తలపెట్టినా నువ్వు మాత్రం నాకు క్షేమమే చేశావు. నిజంగా నువ్వు భక్తవత్సలుడవు. శ్రీహరిని స్వాధీనం చేసుకున్న వారికి సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఎవరి మంగళమైనటువంటి నామాన్ని విన్నంత మాత్రం చేతనే పాపాలన్నీ కూడా పటాపంచులైపోతాయో ఆ భగవంతుని పాదపద్మాలు సేవించిన వారికి దుర్లభమైనదంటూ ఏదీ ఉండదు. కరుణాహృదయుడవు నువ్వు. నన్ను అనుగ్రహించావు. నా అపకారం లెక్క చేయకుండా నా ప్రాణాలను కాపాడావంటాడు దూర్వాసుడు. కాబట్టి అలా దూర్వాసుడు పరిగెత్తడం ప్రారంభించినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు భోజనం చేయలేదు అంబరీషుడు. దూర్వాసుడు తిరిగి వస్తాడనే అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడు. సుదర్శన చక్రం శాంతించి తిరిగి వెళ్లే వరకు దూర్వాసుడి పాదాలు పట్టుకొని అతన్ని ఓదారుస్తాడు. షడ్రశోపేతంగా భోజనం పెడతాడు. అతిథి సత్కారాలన్నీ చేస్తాడు. తృప్తి చెందుతాడు. అప్పుడు దూర్వాసుడు, రాజా, నువ్వు కూడా భోజనం చెయ్యి. పరమభక్తుడవు నీవు. నీ దర్శనం వలన, నీ స్పర్శ వలన, నీతో మాట్లాడటం వలన, నీ ఆతిథ్యం వలన పరమానందం కలిగింది. స్వర్గలోకంలో దేవతా స్త్రీలందరూ కూడా నీ చరిత్రను పదే పదే గానం చేస్తూ ఉంటారు. లోకమంతా కూడా నిన్ను ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంది. అలా అంబరీషుణ్ణి అనేక విధాలుగా మెచ్చుకొని అతడి అనుమతిని తీసుకొని ఆకాశ మార్గాన దూర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. సుదర్శన చక్రం వెంట తరిమి తరిమి దూర్వాసుడిని ముల్లోకాలు తిప్పుతుంది. ఆ మహర్షి తిరిగి అంబరీషుడి దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా 7 కాలం పడుతుంది. అంతవరకు కేవలం మంచినీటినే తాగుతూ ఉండిపోతాడు అంబరీషుడు. దూర్వాసుడు భోజనం చేసి వెళ్ళాక మిగిలినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భోజనం చేస్తాడు. తన వలన దూర్వాసుడు ఆపదల్లో చిక్కుకోవడం, తరువాత తన వలన ముక్తి పొందడం, ఇదంతా కూడా శ్రీహరి మహిమే అని భావిస్తాడు అంబరీషుడు. శ్రీహరిపై ఉండేటటువంటి భక్తి ముందు బ్రహ్మలోకం కూడా గడ్డిపోచ అనిపిస్తుంది అతడికి. వార్ధక్యం వచ్చాక అంబరీషుడు విష్ణు భక్తులైనటువంటి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు కోసం అడవికి వెళ్ళిపోతాడు. శ్రీహరిని ధ్యానిస్తూ జనన మరణ సంసార చక్రం నుండి విముక్తుడవుతాడు అంబరీషుడు. పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుని కథను చదివిన వారికి, విన్నవారికి, వినిపించిన వారికి ఆ యొక్క శ్రీహరి కరుణాకటాక్ష వీక్షణలు కలుగుతాయి. హరిభక్తులవుతారు, మోక్షం పొందుతారు, ఇహపర సౌఖ్యాలను పొందుతారు అంటూ పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి ఈ కథ గురించి చెబుతాడు. ఇప్పుడు మరొక ఏకాదశి వ్రతమహత్యం గురించి తెలుసుకుందాం. పూర్వం గాలవుడు అనే ఒక మహర్షి నర్మదా నదీ తీరంలో నివసిస్తూ ఉండేవాడు. అతని కుమారుడు భద్రశీలుడు. అతను చాలా సుప్రసిద్ధుడు, జితేంద్రియుడు, అలాగే పూర్వజన్మ జ్ఞానం కలవాడు, నారాయణ భక్తుడు. ఈ భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు. అందువలన బాల్యంలో కూడా మట్టి విష్ణు ప్రతిమను చేసుకుంటూ స్వామివారిని ప్రతినిత్యము పూజిస్తూ ఉండేవాడు. అది అతని బాల్య క్రీడలలో ఒక భాగంగా మారిపోతుంది. అలా సర్వకాలాలలోనూ శ్రీ మహావిష్ణువునే పూజించాలని తోటి మిత్రులందరికీ కూడా చెబుతూ ఉండేవాడు ఆ పిల్లవాడు. ఇలా భద్రశీలునిచే చెప్పబడినటువంటి తన స్నేహితులందరూ కూడా కలిసి విడిగా శ్రీహరి ప్రతిమను మట్టి ద్వారా తయారు చేసుకొని విష్ణు భక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు. సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నింటికీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ ఉండేవాడు. అలా ఆటలాడే సమయంలో కూడా ఒక ముహూర్తంలో కానీ, అర్ధముహూర్త కాలంలో కానీ ఏకాదశి అనే నామాన్ని సంకల్పం చేసి శ్రీహరి వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా సచ్చరిత్రతో ఉన్నటువంటి కుమారుణ్ణి చూసి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుణ్ణి కౌగిలించుకొని, ఓ కుమారా భద్రశీల, నిజంగా నువ్వు ఖచ్చితమైనటువంటి భద్రశీలమైనటువంటి వాడవు.
అసలు నీ చరిత్ర యోగులకు కూడా అంతు చిక్కనిది. మంగళప్రదమైనటువంటి ఈ హరిపూజను ఎప్పుడూ చేస్తూ, సర్వ ప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటావు. నిషిద్ధమైన వాటన్నిటినీ విడిచిపెట్టి, సుఖదుఖాలను విడిచిపెట్టి, మమకార రహితుడవై శాంత చిత్తంతో హరిధ్యానం చేస్తూ ఉంటావు. బాలుడవైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఎలా కలిగింది? మహాత్ములను సేవించనిదే హరిభక్తి కలగదంటారు. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులకు అవిద్య వలన కామ్య కార్యాలయందు ఆసక్తి కలుగుతుంది. నీకెలా ఈ అలౌకిక బుద్ధి కలిగింది? కాబట్టి నీ పూర్వజ్ఞానం గురించి, నీ పూర్వజన్మ గురించి నాతో తెలియజేయవా అని అడుగుతాడు. అప్పుడు భద్రశీలుడు, ఓ తండ్రి, నేను పూర్వజన్మలో అనుభవించిన దాని గురించి చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నేను పూర్వం చంద్రవంశపు రాజును. నా పేరు ధర్మకీర్తి. నా గురువులు దత్తాత్రేయ మహర్షి. నేను 9,000 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశాను. ఐశ్వర్య మదంతో, పాషాండ జనుల స్నేహంతో, పాషాండ ఆచారాలను పాటించాను. మొదట చాలా గొప్ప పుణ్యకార్యాలనే ఆచరించి పుణ్యాన్ని సంపాదించుకున్నాను. కానీ కొంతమంది పాషాండులతో బాధింపబడినటువంటి నేను వేద మార్గాన్ని విడిచిపెట్టేశాను. యుక్తి కలిగినటువంటి మాటలను గొప్పగా పలికేటటువంటి నేను వేద మార్గాన్ని విడిచిపెట్టాను. ఆ విధంగా అన్ని యజ్ఞాలను నాశనం చేశాను. అధర్మాన్ని అనుసరించడం వలన నా దేశంలో ఉన్న ప్రజలు కూడా ఎప్పుడూ అధర్మాన్నే ఆచరించేవారు. అలా వారి అధర్మము నుండి 6వ వంతు భాగం నాకు దక్కింది. ఈ విధంగా పాపాలు చేసి వ్యసనపరుడైనటువంటి నేను ఒకనాడు వేట యందు ఆసక్తి కలిగి అడవికి వెళ్ళాను. సైన్యంతో కూడి అడవిలో ప్రవేశించాను. చాలా మృగాలను వేటాడి చంపేశాను. ఆకలి దప్పికలు కలగడంతో పక్కనే ఉన్నటువంటి రేవా నది తీరానికి చేరుకున్నాను. సూర్య తాపానికి గురై రేవా నదిలో స్నానం చేశాను. కానీ నా వెంట అప్పుడు నాతో పాటు వచ్చిన సైన్యం రాలేదు. సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో బాధపడుతూ ఆ నదీ తీరవాసులకు అక్కడ ఉన్న వారందరినీ కూడా కలిశాను. సాయంకాలం వారు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. వారందరినీ చూశాను. ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగానే ఉండిపోయాను. వారితోనే జాగరణ కూడా చేశాను. అలా బడలిక చేత, ఆకలి దప్పికల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి నేను జాగరం చివర ప్రాతకాలంలో మరణించాను. అప్పుడు పెద్ద పెద్ద కోరలు కలిగినటువంటి భయంకరులైనటువంటి యమభటులు నా దగ్గరకు వచ్చారు. నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడి సన్నిధికి చేర్చారు. అక్కడ యమధర్మరాజును చూశాను. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను, అందుకు అమలుపరచవలసినటువంటి శిక్షను వివరించమని అడుగుతాడు. అప్పుడు చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా, నిజం చెప్పాలంటే ఇతను పాపాత్ముడు. ఎన్నో పాపాలు చేశాడు. అయితే ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా. ఇతడు వేట కోసం బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఏకాదశి తిథి రోజున నదిలో స్నానమాచరించి నదీ తీరమునందు నిరాహారంగా ఉండి జాగరణం చేశాడు. కాబట్టి ఇతని పాపాలన్నీ నశించిపోయాయి. ఇది ఏకాదశి ప్రభావం చెబుతాడు. అప్పుడు యమధర్మరాజు వినయంతో అతనికి నమస్కరిస్తాడు, పూజిస్తాడు. భటులను పిలిచి వారికి హితవు చెబుతాడు. చూడండి దూతలారా, ధర్మ మార్గంలో నడుచుకునే మానవులను ఎప్పుడూ కూడా నా దగ్గరకు తీసుకురాకండి. విష్ణు పూజ చేసేవారిని, భక్తులను, కృతజ్ఞులను, ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారిని ఎప్పుడూ కూడా అచ్యుత, హరి, జనార్దన, కృష్ణ అనుకుంటూ లోకహితాన్ని కోరేవారిని, ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండేవారిని దూరం నుండే విడిచిపెట్టండి. వారికి అసలు ఎలాంటి శిక్షలు ఉండవు. అలాగే నారాయణ స్మరణ ఎవరైతే చేయకుండా ఉంటారో, అలా చెయ్యని వారితో కలయని వారిని, బ్రాహ్మణ పాదజల సేచనంతో సంతోషించని వారిని, ప్రజలను ఎప్పుడూ కూడా ద్వేషించేవారిని, అనవసరంగా ఇతరులను బాధ పెట్టేవారిని, పరులను నిందించేవారిని, గ్రామాన్ని నాశనం చేసేవారిని, అలాగే శివకేశవులు వేరువేరని చెప్పి భావించేవారిని, ఇలా పాపాలను చేసేవారిని నా దగ్గరకు తీసుకురండి అంటూ వారందరికీ కూడా హితవు చెబుతూ ఉంటాడు. ఈ విధంగా యమధర్మరాజు చెప్పడం వలన, సద్ధర్మాలన్నీ వినడం వలన అప్పుడు నాకున్నటువంటి మిగతా పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి. పాపరాహిత్యం పొంది హరి సారూప్యాన్ని పొంది ఉన్నటువంటి నాకు ధర్మరాజే నమస్కరించాడు. అప్పుడు యమదూతలు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని విశ్వసించారు. ఆ తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి 100 దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదానికి పంపించాడు. అలా నేను చేసినటువంటి ఏకాదశి ఉపవాసం, జాగరం వలన విష్ణులోకాన్ని పొందాను. కల్పకోటి సహస్రాలు, కల్పకోటి శతాలు విష్ణులోకం నందే ఉన్నాను. తర్వాత ఇంద్రలోకానికి వచ్చాను. అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రాలు, కల్పకోటి శతాలన్నీ భోగాలతో అక్కడ నివసించాను. తర్వాత భూలోకానికి వచ్చాను. అక్కడ కూడా చూడండి,
విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే పుట్టాను. పూర్వజన్మ జ్ఞానం వలన ఈ విషయాలన్నీ ఇప్పుడు నాకు తెలిసి మీతో చెబుతున్నాను. కాబట్టే నా తోటి స్నేహితులతో కలిసి విష్ణు పూజా ప్రయత్నం చేస్తున్నాను. మొదట నేను ఆచరించింది ఏకాదశి వ్రతమని నాకు కూడా తెలియదు. పూర్వజన్మ జ్ఞానం వలన ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం, జాగరణకే అంత ఫలితం కలిగితే మరి భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి కలిగే ఫలం ఇంత అని ఏం చెప్పగలం తండ్రి? కాబట్టి నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను. పరమపదాన్ని కోరి నిత్యము కూడా విష్ణు పూజ చేస్తాను. శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందదాయకమై విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రశీలుని మాటలను విని గాలవ మహర్షి పరమానంద భరితుడవుతాడు. విష్ణు భక్తి పరాయణుడైనటువంటి నీవు నా వంశంలో పుట్టావు కాబట్టే నా వంశం ధన్యమైంది, నా జన్మ కూడా ధన్యమైంది నాయన అని చెప్పి ఎంతో సంతోషించి గాలవ మహర్షి తన పుత్రుడకు విధి విధానంగా హరిపూజా విధానం గురించి చెబుతాడు. ఇది ఏకాదశి వ్రత మహత్యపు కథ. ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.